ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదే పని జరుగుతూ ఉన్నది. సింగరేణి ఈరోజు మరి ఎవరి దాదాగిరి చేస్తే, ఎవడు గుండాయిజం చేస్తే, ఎవడు అధికారం చేస్తే అంత దోపిడీ చేసుకోవచ్చు. కాంట్రాక్టులలో దోపిడీ చేసుకోవచ్చు, క్వార్టర్లలో దోపిడీ చేసుకోవచ్చు, భూములలో దోపిడీ చేసుకోవచ్చు, ఆదాయంలో దోపిడీ చేయవచ్చు. ఇప్పుడు 500 కోట్లు ఏం ఇండియా అయినా ఏదో ఇండియాను స్కూల్ పెడుతుండే ఏంది యంగ్ ఇండియా. యంగ్ ఇండియాకి ఎవరిస్తారు పైసలు తెలుసా? నా సింగరేణిలో ఖర్చు పెడితే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఎక్కడో కొడంగల్లో, మహబూబ్ నగర్లో, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో కొడంగల్లో యంగ్ ఇండియా కింద ఖర్చు పెట్టడం కోసం 500 కోట్ల రూపాయలు. ఒక దిక్కు అప్పుల్లో ఉన్నాము, సింగరేణికి పైసలు లేవు. 500 కోట్లు యంగ్ ఇండియాకి ఇచ్చింది సింగరేణి కంపెనీ. ఎవరిని అడిగిచ్చింది? నేను 49% కదా, మమ్మల్ని అడిగారా? అడగరు. ఎవడో మెస్సీ వచ్చిందట ఫుట్బాల్ ఆడితే, వాడికి ఆడడం కోసం నా కార్మికులకు వస్తుంది. ఇక్కడ పెట్టి తెచ్చి నువ్వు హైదరాబాద్ ఎందుకు కట్టినావు? నా సింగరేణిలో పెట్టు, ఒప్పుకుంటే అదైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా కార్మికుల మధ్య నాకు ఫుట్బాల్ ఆడు. అది కాదు, హైదరాబాద్ ఆడతాడు, ముఖ్యమంత్రి రోజు ప్రాక్టీస్ చేసి ఆయనతో ఆడతాడు, డబ్బులు మాత్రం మన సింగరేణి పైసలు ఇవ్వాలి. ఇది ఎక్కడ అన్యాయం? ఇక్కడ పైసలు కొడంగల్కి ఎందుకు వెళ్తాయి? ఇక్కడ పైసలు సిద్దిపేటకి వెళ్తాయి? ఇక్కడ పైసలు సిరిసిల్లాకి ఎట్లా వెళ్తాయి? ఇక్కడ పైసలు గజ్వేల్కి ఎట్లా వెళ్తాయి? ముందు ఇక్కడ ఖర్చు పెట్టు, ఇక్కడ అయిపోయిన తర్వాత తెలంగాణలో ఎక్కడైనా ఖర్చు పెట్టు, నాకు అభ్యంతరం లేదు. కానీ ముందు సింగరేణి కార్మికులు, సింగరేణి కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతం బాగా ఉండాలి. వాళ్ళ మౌలిక వసతులు బాగుండాలి, వాళ్ళ క్వార్టర్స్ ఉండాలి. క్వార్టర్స్ లీక్ అవుతున్నాయి, కూలిపోతూ ఉన్నాయి, ఎప్పుడు పడిపోతాయో తెలియదు. క్వార్టర్స్ లేని చాలా మంది బయట ఇల్లు ఉంటున్నారు. అటువంటి క్వార్టర్స్ నిర్మాణం చేయి. 500 కోట్లు పెడితే ఎన్ని క్వార్టర్స్ కట్టొచ్చు? ఆ మాత్రం తెలియలేదా? ఆ మాత్రం ఈరోజు తెలంగాణ కార్మికుల మీద, సింగరేణి కార్మికుల ఆ రకం ప్రేమ ఆప్యాయత ఉండకూడదా? ఈ క్వార్టర్స్ అన్ని పునరుద్ధరించండి, లేకపోతే ఇల్లు కట్టించి ఇక్కడ ఇవ్వండి కార్మికులకు. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అప్పుడు కూడా నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు మా పెద్దలు రామచంద్రరావు గారు, వారి నాయకత్వంలో, వారి అధ్యక్షత మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. అప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది నేను అధ్యక్షులుగా ఉన్నప్పుడు మేనిఫెస్టోలో. దాన్ని ఒక్కసారి పునరుద్ధరణ చిట్టి పంపారు నాకు. సార్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించండి సార్ అంటారు. అంటే ఈ చట్టం ఏదైతే ఉన్నదో, అందుకే ఆ రోజు అన్న నేను తెలంగాణలో ఎవరు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వచ్చిచ్చాము. అనేక 40-50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇచ్చాము. ఈసారి తెలంగాణలో నేను ఆఫీసర్స్ కలిసిన, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, కార్మికులు, యూత్ ఎవరు కలిసినా వాళ్ళు ఒకటే మాట అంటారు, సార్ ఈసారి బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలో రావాలి. అది కేసీఆర్కి ఇష్టం లేకపోయినా, వాళ్ళ కుటుంబానికి ఇష్టం లేకపోయినా, అది రేవంత్ రెడ్డికి ఇష్టం లేకపోయినా, వాళ్ళ మంత్రులకు ఇష్టం లేకపోయినా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతంలో కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిందో, ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తాము. వదిలే ప్రసక్తే లేదు. తెలంగాణ కోసం, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలు పూర్తి చేయడం కోసం, తెలంగాణ ప్రజల ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు ఖచ్చితంగా అమలు చేయడం కోసం తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఒక్కటి మాత్రం మీకు అనుభవిస్తున్నాను. ఆ స్లిప్ ఏదైతే పంపారో వాళ్ళు కోరేది ఒకటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుడు కట్టేటువంటి ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతున్నదో ఏ నెల కానెల కార్మికులకు తిరిగి రీఎంబర్స్మెంట్ చేస్తామని మనం చేస్తాము. ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ భారం నా సింగరేణి కార్మికుల మీద పడకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున మా పార్టీ అధ్యక్షుడి అనుమతితో
మా పార్టీ అధ్యక్షుడు అనుమతితో నేను మీ ముందు ప్రకటిస్తున్నాను. తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి రూపాయి న్యాయ పైస కూడా సింగరేణి కార్మికులకు రీఎంబర్స్మెంట్ చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను కార్మికులను కోరుకుంటూ, ఈరోజు లేబర్ కోడ్స్, కార్మిక మిత్రులారా, లేబర్ కోడ్ కారణంగా ఒక్క న్యాయ పైస నష్టం జరగదు. కాబట్టి నేను కార్మిక సంఘాలను పెద్దలను కోరుతున్నాను. కార్మికులకు తెలుసు అది, కానీ వాళ్ళ సంఘాలు ఢిల్లీలో హైదరాబాద్లో కూర్చొని నిర్ణయాలు చేసుకుని ఆదేశాలు ఇస్తారు. కాబట్టి వాళ్ళు మనసులో మరి కోడ్ల మీద వ్యతిరేకత తెలియకుండా అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు. నేను మన ప్రధానమంత్రి మనకంటే ఇంకా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, రైల్వే స్టేషన్లో కేతులు తీసుకొని గాజు గ్లాస్ పెట్టుకొని ఇంకో బకెట్లో నీళ్లు పెట్టుకొని ఆయన వాళ్ళ నాన్న రైల్వే స్టేషన్లో టీ వ్యాపారం అమ్మి చదువుకున్నాడు. అంత పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ సామాజిక వర్గాన్ని నుంచి చెందినటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కార్మికుల గురించి తెలుసు. కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏమాత్రం నష్టం జరగకుండా గ్యారంటీ ఆయనది. అంటే ఈ 6 గ్యారంటీ లాగా అనుకోవద్దు మీరు. నరేంద్ర మోడీ గారు ఏదైతే గ్యారంటీ ఇస్తే గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే నరేంద్ర మోడీ గారు. కాబట్టి లేబర్ కోడ్ల మీద ఏ రకమైనటువంటి భయంగా ఉండకూడదు. ఏదైనా మీకు నష్టం జరుగుతుందంటే టేబుల్ మీద నేను కూర్చుంటాను, చర్చిస్తాను, అవసరమైతే వాటిని మార్చడానికి ప్రధానమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏ రకమైన ఆందోళన పెట్టుకోవద్దు. మేము మంచిర్యాల దాకా పోవాలి. మంచిర్యాల నుంచి నేను ఈరోజు ఎంత రాత్రి అయినా ఢిల్లీ కూడా చేరుకోవాలి. కాబట్టి రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది, రేపు 10 గంటలకు. నేను మరొకసారి ఎంతో ఓపికతో, ప్రేమతో, ఆప్యాయతతో మీరందరూ కూడా సమయం ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో